హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలన్నది ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను. చూడండి, ముందుగా బ్లౌజ్ పీస్ తీసుకోవాలండి. ముందుగా బ్లౌజ్ పీస్ తీసుకోవాలండి. బ్లౌజ్ తీసుకుని ఓపెన్ ఎప్పుడు క్లోజింగ్ ఎప్పుడు మన వైపు ఉండాలండి, ఓపెన్స్ ఎప్పుడు బయట సైడ్ ఉండాలండి. ముందుగా ఒక పావు ఇంచు మనకు స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలండి. సో ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలండి. ఆది బ్లౌజ్ తీసుకొని దీన్ని ఒక నడుం లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కాజల్ పట్టి దగ్గర నుంచి పట్టుకోవాలండి. సో 34 సైజ్ బ్లౌజు 34 అండి. 34లో 4వ భాగం 8.5. సో 8.5 దగ్గర నుంచి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం 1 ఇంచు, ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ ఎంత అయితే వచ్చిందో 11.5 అండి. సో ఇక్కడ కూడా సేమ్ 11.5 ఇంచుకి మార్క్ అయితే పెట్టుకోవాలి. స్ట్రైట్గా అయితే ఒక లైన్ గీసుకోవాలండి. సో ఇప్పుడు మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. సో ఆర్జైడ్ బ్యాక్ పార్ట్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర వరకు ఇట్లా పట్టుకోవాలండి. ఇట్లా పట్టుకొని ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని అక్కడ ఒక మార్క్ గీసుకోవాలండి. ఖర్చులతో కలిపి నేను తీసుకుంటున్నానండి. మరి ఖర్చులకి ఏం సెపరేట్గా తీసుకోను. బ్యాక్ పార్ట్ యొక్క నడుమండి, కప్పు, బ్యాక్ పార్ట్ యొక్క కప్పు. ఇంకా 2.5 ఇంచులు తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఒక షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. బ్యాక్ పార్ట్ ఒక నడుము వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ అండి. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఇట్లా స్ట్రైట్ ఒక లైన్ అయితే గీసుకోవాలండి. సంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అండి, 6 ఇంచులు. ఎవరికైనా 6 ఇంచెస్ సరిపోతుందండి. బక్కగా ఉన్న వాళ్ళకైతే 5.5 అయితే చాలండి. కొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే 6 సరిపోతుందండి. ఇక్కడ సంక ఆమ్ రౌండ్ వచ్చేసి 1 ఇంచెస్ అండి. కర్వ్ స్కేల్ తీసుకొని ఇట్లా రౌండ్ ఒకటి తీసుకోవాలండి. ఇంకా ఈ గీత దగ్గర నుంచి ఈ గీతకి టచ్ అవ్వాలండి. ఇట్లా టచ్ అయ్యేలా పెట్టుకొని నెక్ వెడల్పండి. సో ఇంతే. ఇక్కడ నుంచి ఇక్కడ 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచెస్ మార్క్. ఇట్లా స్ట్రైట్గా లైన్ గీసుకోండి. బ్యాక్ పార్ట్ డాట్స్ అండి ఇవి. సో ఇంతేనండి బ్యాక్ పార్ట్. సంక ఆమ్ రౌండ్ సేమ్ ఇంతేనండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి చూడండి, కట్ చేసి
సో ఇంతేనండి బ్యాక్ పార్ట్. చాలా అంటే చాలా ఈజీ అండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.